ఒకటి కాదు రెండు కాదు వేలాది శిల్పాలు అరుదైన శిల్పకళా సంపద ఎన్నో ఏళ్ల క్రితం దేశం దాటిపోయింది. దొంగలు స్మగ్లర్ల చేతుల్లో పడి ఇన్నేళ్లు భారత్కు దూరమైన అరుదైన శిల్పాలు మళ్లీ భారత్ చేరుతున్నాయి. తాజాగా మన దేశానికి చెందిన 1400కు పైగా పురాతన వస్తువులు శిల్పాలను భారత్కు అప్పగించింది అగ్రరాజ్యం అమెరికా. శతాబ్దాల కాలం నాటి శిల్పాలు, పురాతన వస్తువులు మన దేశ చరిత్ర, సంస్కృతికి సాక్ష్యం. నిర్లక్ష్యమో సరైన భద్రత లేకనో కాని మన దేశానికి చెందిన ఎన్నో పురాతన శిల్పాలు, వస్తువులు కనుమరుగైపోయాయి. కొన్ని ధ్వంసమైతే మరికొన్ని దొంగల చేతుల్లో పడి ఇతర దేశాలకు చేరాయి. వేల సంఖ్యలో అద్భుతమైన కళాఖండాలు మనకు కాకుండా పోయాయి. ఇలా దూరమైన పురాతన వస్తువులు ఇటీవలి కాలంలో ఒక్కొక్కటిగా భారత్కు చేరుతున్నాయి. తాజాగా 84 కోట్ల విలువైన సుమారు 1440 పురాతన వస్తువులు, విగ్రహాలను భారత్కు తిరిగి అప్పగించింది అమెరికా. అక్రమ రవాణా నెట్వర్క్లపై చేపట్టిన దర్యాప్తులో 1440 పురాతన వస్తువుల్ని స్వాధీనం చేసుకుంది అమెరికా. స్మగ్లర్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ కపూర్, నాన్సీ విన్నర్ల నుంచి స్వాధీనం చేసుకున్న వీటిని భారత రాయబార కార్యాలయంలో అందజేసింది అమెరికా. భారత్కు అప్పగించిన పురాతన వస్తువుల్లో 1980లో మధ్యప్రదేశ్లోని ఒక ఆలయం నుంచి దోచుకున్న ఇసుకరాయితో చేసిన అందమైన నృత్యకారిణి శిల్పం, 1960లో రాజస్థాన్లోని తానేసరా మహాదేవ గ్రామం నుంచి అపహరించిన తానేసర్ మాతృదేవతా విగ్రహం ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో 600 వరకు ఇలాంటివి భారత్కు రానున్నాయి. 1980లో మధ్యప్రదేశ్లోని ఓ ఆలయం నుంచి నర్తక శిల్పం చోరీకి గురైంది. దాన్ని రవాణా చేసేందుకు వీలుగా స్మగ్లర్లు 2 ముక్కలుగా చేశారు. వాటిని 1992 ఫిబ్రవరిలో లండన్ నుంచి న్యూయార్కుకు దిగుమతి చేసుకోగా ఆ శిల్పాన్ని మెట్రోపాలిటన్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చారు. పూర్తి దర్యాప్తు తర్వాత మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ప్రదర్శనకు ఉన్న ఈ సెలెస్టియల్ డాన్సర్ శిల్పాన్ని 2023లో ఆర్ట్ థెఫ్ట్ యూనిట్ స్వాధీనం చేసుకుంది. దొంగిలించబడ్డ పురాతన శిల్పాలను భారత్కు తిరిగి అప్పగించడంలో చరిత్రలో ఒక మైలురాయి అని తెలిపింది హెచ్ఎస్ఐ న్యూయార్క్. ఇండియాలో ఉన్న తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ను ఛేదించామని ప్రకటించింది.